హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్, అలాగే బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ ఇద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ లో నటించబోతున్నారట. మరి ఈ మల్టీ స్టారర్ కి డైరెక్టర్ గా ఎవరు చేస్తున్నారు, అదే విధంగా ఈ సినిమా యొక్క అప్డేట్స్ ఏంటి, ఇది ఏ బ్యానర్ పై రిలీజ్ అవబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో చూసి తెలుసుకుందాం. లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి సినిమాతో రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్తో చిన్న సినిమా తీయడం అస్సలు కుదిరే పని కాదు. ప్రస్తుతం ఆయన లైనప్లో ఉన్న సినిమాలు చూస్తే అదే విషయం స్పష్టమవుతోంది. మరోవైపు ఇదే రేంజ్ స్టార్డంతో బాలీవుడ్లో గ్రీకు వీరుడుగా కొనసాగుతున్న హృతిక్ ప్రస్తుతం ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తాజాగా షారూక్ ఖాన్ పఠాన్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత మల్టీ స్టారర్ కు ప్లాన్ చేసినట్లుగా సమాచారం. పఠాన్ సక్సెస్ తో సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కు ప్లాన్ చేస్తుండగా ఇందులో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే ఖరారు చేయబడగా రీసెంట్ గా టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. కాగా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. 2024లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ మేరకు 2025లో సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గత 2 ఏళ్లుగా సిద్ధార్థ్ ఆనంద్ ఈ స్టోరీ గురించి ప్రభాస్ తో చర్చలు జరుపుతూ ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక స్క్రిప్ట్ గురించి ఈ మధ్య జరిగిన చర్చలో అనేక విషయాలు పాజిటివ్ గా మారినట్లుగా సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కోసం హృతిక్ రోషన్, ప్రభాస్ సహా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ సైతం భారీ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టుగా వినికిడి. నిజానికి ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్ అయిన ప్రభాస్, హృతిక్ రోషన్లను ఒకే ఫ్రేమ్ లో చూడడం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా ఉంటుంది. కాగా ఈ ఏడాది చివరి నాటికి హృతిక్, ప్రభాస్ తమ కమిట్మెంట్స్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఈ బడా ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. అయితే ప్రభాస్ లైనప్ లో సినిమాల లిస్ట్ ఎక్కువే ఉంది. ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కేతో పాటు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ కూడా లైన్ లో ఉన్నాయి. మరి 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలోనైనా ప్రభాస్ తన ప్రాజెక్టులు పూర్తి చేయగలడా అనేది సందేహంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.